అండి, అందరికీ నమస్తే. ఇవాళ శుభగురువారం. బాబా గారికి ఇవాళ పూజ చేసుకున్నానండి. 5 గురువారాల పూజ, 4 వారాలు ఈ రోజుతో ఇంకొక వారం ఉందండి. ఇది రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత ఈరోజు ఒక డ్రెస్ కుట్టానండి. ఈరోజు ఎక్కువ వీడియో డ్రెస్సే ఉంటుంది కుట్టడం. ఈరోజు ఏంటో గొంతు బాగాలేదు ఫ్రెండ్స్, నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఏమనుకోకండి, మధ్య మధ్యలో ఆపేస్తాను. ఇది ఒక డ్రెస్ ఉందండి, ఇది నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ మనం బకరం పీస్ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేసి దానికి జత చేసుకోవాలి. నెక్ పీస్ ఎలా వేసుకోవాలనేది పెట్టాను. ఇట్లా రౌండ్ తిప్పుకోవడమే. బకరం పీస్ వేసుకోవడం వల్ల ఆ నెక్ చాలా స్టిఫ్గా ఉంటుంది. డ్రెస్ కూడా ఫినిషింగ్ అది బాగుంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే లైనింగ్ పైన కుట్టేసి చాలామంది తిప్పేస్తూ ఉంటారు, కానీ ఫినిషింగ్ అది నీట్గా ఉండాలంటే ఇలా బకరం పేపర్ వేసుకోవాలి. బకరం పేపర్ ఒక 10 ఇంచులు వెడల్పు, 10 ఇంచులు పొడవు తీసుకొని నెక్ 2.5, కింద 3.5 పెట్టుకొని ఇలా కట్ చేసి ఒరిజినల్ క్లాత్కి ఇట్లా జాయింట్ చేసుకుని నెక్ తిప్పేసేయాలి. ఇలా బకరం పేపర్ వేస్తే ఫినిషింగ్ అది బాగుంటుంది ఫ్రెండ్స్. డ్రెస్ కూడా చాలా బాగుంటుంది, వేసుకుంటే వెనక అద్దినట్టుగా ఉంటుంది. ఇదిగో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. దీనికి కావాలంటే మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్స్లో కూడా 2 రకాలు, ఇన్విజిబుల్ పైపింగ్ అని, విడిగా నార్మల్గా పైపింగ్ బయటకు కనిపిస్తుంది. ఇలా 2 రకాల పైపింగ్స్ ఉంటాయి, కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. మనకి భుజాలు అవి జారిపోకుండా ఒక 1/2 ఇంచు నెక్ని ఇలా 2 ఒక దగ్గరకు పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు మార్క్ వేసి కట్ చేసేసుకోండి. ఇలా 1/2 ఇంచు కట్ చేయటం మూలాన భుజాలు అనేవి జారకుండా బాడీకి ఫిట్గా ఉంటుంది. ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడాను ఇట్లా 1/2 ఇంచు మార్క్ వేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడాను ఇట్లా జాయింట్ వేసేసాను. చూసారా, బకరం పేపర్ వేయటం మూలన నెక్ ఫినిషింగ్ ఎంత బాగుందో, చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఆ బకరం పేపర్ లోపలికి తిప్పేసాం కదా, దాన్ని ఎండింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఇది జాయింట్ అతుకులు పడుతుందండి. ఇట్లా మిడిల్లో దీన్ని ఇలా మిడిల్లో జాయింట్ చేసుకొని ఇట్లా ఇంకో కుట్టేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఈ హ్యాండ్స్ మనం కరువు తీసాం కదా చంక భాగంలో, అది 2 వైపులా ఫ్రంట్ ఎక్కడ వస్తుంది బ్యాక్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఖచ్చితంగాను మార్క్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకుంటున్నాను. విపరీతంగా గాలి వస్తుందండి, అసలు ఏంటో తెలియదు. మాది 5th ఫ్లోర్లో ఉంటాం కదా, అసలు విపరీతంగా గాలి వస్తుంది మిషన్ ఎక్కిన కాడ నుంచి. అసలు కుట్టినంతసేపు కూడా గాలి గట్టిగా వీస్తూనే ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్. అయినా సరే అలాగే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఆ మొబైల్ స్టాండ్ ఏమో కదిలిపోతుంది ఆ గాలికి. ఇవాళ నన్ను ఈ గాలి మాత్రం బాగా ఏడిపించుకు తినిందండి. ఆ ఫోర్స్కి ఫోన్ స్టాండ్ కూడా కదిలిపోతుంది. దాన్ని సరి చేసుకుంటూ ఇది కుట్టుకుంటూ చాలా తిప్పలు పడ్డాను.
ఈ హ్యాండ్ ఇలా తిరగేసానండి. పైన పెద్ద కుట్టు పెట్టేసి ఇలా పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేర్చుకోవడానికి. అంటే ఒక భయం అనేది ఉంటుంది కదా, ఇది చూస్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈ చంక భాగం ఉంది కదా, దీన్ని చిన్న టక్ ఇచ్చేసేసుకొని ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఈ చిన్న మార్క్ పెట్టుకోవడం గుర్తుంటుంది అనమాట. బాగా కుట్టిన వాళ్ళకైతే గుర్తుంటుంది, కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మర్చిపోతూ ఉంటారు కదా, అందుకని ఇట్లా ప్లస్ గుర్తు పెట్టుకుని చంక భాగంలో కలుపుకోవాలి. హ్యాండ్స్ వేసాను, తర్వాత ఇలా సైడ్ జాయింట్లు వేస్తున్నాను. సైడ్ జాయింట్స్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టేసుకుంటే అది డ్రెస్ అటు ఇటు కదలకుండా ఉంటుంది, స్ట్రైట్ లైన్ వేసేసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్కి నడుం దగ్గర కట్ భాగం ఉంటుంది కదండి, ఆ కట్ భాగం దగ్గర రఫ్ ఇచ్చేసుకోవాలి. ఈ కట్స్ ఉంటాయి కదండి డ్రెస్కి, ఇది చాలా ఇంపార్టెంట్, మెయిన్. దీనివల్ల డ్రెస్కి అందం వస్తుంది. సైడ్ కట్స్ ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఇట్లా ఒక 1 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్ట్రైట్గా వచ్చేయాలి. ఇట్లా ఎల్ షేప్లో తిప్పుకొని మళ్ళీ వేరే సైడ్ వైపుకి ఈ డ్రెస్ని తిప్పేసి ఇంకొక సైడ్, అంతే. ఈ పిన్స్ పెట్టుకోవటం వలన మీకు అసలు చాలా ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అటు ఇటు కదిలిపోతూ ఉంటాయండి, అలాంటి వాళ్ళకైతే ఇదిగో ఇట్లా ఫోల్డింగ్ చేసి ముందుగానే పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేయటం వలన మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ కుట్టు కూడా కరెక్ట్గా ఆ ఎడ్జ్లోనే, డ్రెస్కి ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, ఆ ఎడ్జ్లోనే పడేలాగా చూసుకోండి. డ్రెస్కి కట్టే ఇంపార్టెంట్ అండి, చాలా అందం వస్తుంది. ఇది కుట్టేటప్పుడు మరీ సాగదీసేసి కుట్టమాకండి, కింద కర్లింగ్స్ తిరుగుతూ ఉంటాయి. సాగ తీయకుండా ముందుగానే మీరు ఫోల్డింగ్ చేసుకుని ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకుని దాన్ని హాఫ్ భాగంతో ఇట్లా మడిచి పిన్స్ పెట్టేసుకోండి. అప్పుడు మీరు కుట్టేటప్పుడు సాగకుండా ఉంటుంది. ఏం లేదు, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనం కొంచెం చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. కుట్టు కూడా ఇదిగో ఎడ్జ్లో పడేలాగే కుట్టుకోవాలి. మళ్ళీ దీన్ని రివర్స్ చేసి ఇంకొక సైడ్ ఈ అంచు భాగం స్టిఫ్గా ఉండాలంటే ఇంకో సైడ్ కూడా మనం కుట్టేసుకోవాలి. అప్పుడు ఒక బెల్ట్ లాగా డ్రెస్సు చక్కగా నీట్గా కనిపిస్తుంది. కుట్టు ఎడ్జ్లోనే రావాలి ఇటు చివరికి. ఇక్కడ వి షేప్లో పెట్టాలండి. ఫస్ట్ రౌండ్ తిప్పినప్పుడేమో ఎల్ షేప్లో పెట్టాలి, సెకండ్ రౌండ్ తిప్పేటప్పుడు వి షేప్లో పెట్టాలి. డ్రెస్కి అప్పుడే ఆ కట్స్ అందం వస్తుందండి. పైన ఎల్ షేపు, కింద వి షేపు. అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కింద ఎడ్జులు చూసుకొని కింద ఒక ఫిల్ట్ వేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ పైనుంచి చంక భాగం
చెస్ట్, హిప్, కింద కట్, ఈ 3 నీట్గా వచ్చేస్తే డ్రెస్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. కింద అడుగున